హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఉన్నాను. బీజింగ్ నుంచి ఈ రోజు అంటే చాలా ఎక్సైటెడ్ గా ఒకటే రోజు నేను 3 కంట్రీలు క్రాస్ చేయబోతున్నాను. అదేంటంటే ఈ చైనా నుంచి హాంకాంగ్ కి, హాంకాంగ్ నుంచి థాయిలాండ్ కి వెళ్తున్నాను. ఒకటే రోజు 3 కంట్రీలో ల్యాండ్ అవ్వబోతున్నాను. ఫ్లైట్ వచ్చేసి మనకు 8:45, ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇక్కడ నుంచి చకచక మెట్రో తీసుకొని మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి మనం థాయిలాండ్కి వెళ్దాం. ఓకేనా? సో చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే మనం ఉన్న హోటల్ అన్నమాట. ఈ పేరేంటిదో చైనీస్ లాంగ్వేజ్ ఉన్నది, కాకపోతే ఇక్కడ హోటల్స్ అన్ని చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నది, మంచి మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఎవరైనా వస్తే మాత్రం బీజింగ్ లో ఈ హోటల్ అయితే చూడండి, చైనా లాంగ్వేజ్ లో ఉంది. అది నేను కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ మంచిగా సెంటర్ లో ఉన్నది హోటల్ అయితే. సో బీజింగ్ లో మంచి టైం గడిచింది. చలో ఇంకా థాయిలాండ్. ఓకేనా? బాయ్ 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 బాయ్. సో హోటల్లో ఈ పర్సన్ ఉంటాడు అనమాట. ఏమి ఇంత చిన్న కాల్ చేసినా కూడా బయటకు వచ్చేసి అమ్మా ఏమైనా కావాలంటే తొందర రెస్పాండ్ అవుతారనమాట. మెట్రో తీసుకోవాలి. ఇప్పుడు 5:40 అవుతుంది కదా, 6 o'clock మెట్రో స్టార్ట్ అవుతుంది. సో మెట్రో తీసుకొని అయితే వెళ్దాము. అమ్మ చలి చూడండి ఎట్లున్నదో, అమ్మ తోడు. అది నా ముందరనే మంచి వ్యూ ఉంది ఫ్రెండ్స్, బుల్లెట్ ట్రైన్ వ్యూ. ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్ లో మాత్రం స్టే చేయండి. బాగా మంచి వ్యూ ఉంది, మంచి అన్నిటికీ దగ్గర అనమాట. సో అది గైస్, యాక్చువల్ గా సబ్వే ఉంది కదా, సబ్వే నుంచి మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ అని చెప్పేసి కొత్త ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. హలో నీ హావ్ బ్యాగ్ తీయాలా? అయ్యయ్యో యాక్చువల్లీ మర్చిపోయింది. వెళ్తున్న హడావిడిలో బ్యాగ్ చెక్ చేయించుకోవడం మర్చిపోయినా. థ్యాంక్ యూ. లైన్ నెంబర్ 10కి వచ్చేసిన. మెట్రో వచ్చేసింది. మెట్రో లోపలికి వెళ్ళిపోదాం. 50 minutes ట్రావెల్ చేసి మనము మళ్ళీ చేంజ్ అవ్వాలి. సో పొద్దున్నే ఘోరంగా రష్ ఉన్నాయి. మెట్రో అయితే దిగేసిన. ఇక్కడ క్యాపిటల్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని ఉన్నది. ఇది ఎయిర్పోర్ట్ లైన్, పర్పుల్ కలర్ది. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ టికెట్ తీసుకొని ఇంకో ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే గజిబిజి అవుతారు ఇంగ్లీష్లో రాయకపోయేసరికి. సో ఇది క్యాపిటల్ ఎక్స్ప్రెస్ మన ఎయిర్పోర్ట్ బీజింగ్లో. ఈ పని చేస్తలేదు. డోర్లు వేసుకో, తెరుచుకో. ఈ ట్రైన్ ఎట్లా ఉంటుందో తెలియదు. మామూలుగా అది మెట్రోలాగా కనిపించట్లేదు, ఓన్లీ స్పెషల్గా ఎయిర్పోర్ట్కి మాత్రమే చేసారు. ఈ ట్రైన్ ఎట్లుంటుందో చూద్దాం. లోపలికి చూడొచ్చు. పక్కకన్నీ ఫ్లెక్సీలు మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఎక్కడ చూసినా CCTV కెమెరాలే. ఇక్కడోటి, అదిగో ఇక్కడోటి, అదిగో అక్కడొకటి, మొత్తం CCTV కెమెరాసే. ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయి, అది అక్కడ 2 ఉన్నాయి, ఆ ముందర 2 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి. మొత్తం కెమెరాసే. ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. సో ఇంగ్లీష్లో ఏదైనా ఇంగ్లీష్. టెర్మినల్ 2 ఇట్లా ప్రెస్ చేసేస్తే స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత కోడ్ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఒక కోడ్ వచ్చింది. ఇది బుల్లెట్ ట్రైన్ లాగా ఉన్నది. మేబీ చూద్దాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేది. ఇక్కడ కూడా చెక్కింగే, మళ్ళీ చెక్కింగే. ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన మెట్రో అయితే వచ్చేసింది. ఇది కొంచెం బాగుంది, అందుకని చెప్పేసి ఏమో 25 yuan ఛార్జ్ చేసారు. సో లోపలికి వెళ్దాం. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఓన్లీ ఇది స్పెషల్గా ఎయిర్పోర్ట్ కోసం అనమాట. సో ఖాళీ అయితే లేదు. నిల్చోవడం తప్ప ఏం చేసేది లేదు. 20 minutes తర్వాత మనం అయితే ఫాస్ట్ వచ్చేసినాం. ఇప్పుడు టెర్మినల్ 2కి అయితే వచ్చేసినాం. సో లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇన్సర్ట్ చేసేద్దాం కార్డ్. డోర్ ఓపెన్. నా వెనకాల అక్కడ నిల్చున్నారు కదా, అది అక్కడ ఒక 5 minutes, ఒక 2 minutes అట్లా నిల్చుంటే మొత్తం పైనుంచి స్కాన్ చేసేస్తాం అనమాట. మన దగ్గర ఏమన్నా తీసుకురాని వస్తువులు ఉంటాయి కదా, వెపన్స్ లాంటివి,
అవేమన్నా ఉంటే అది ఐడెంటిఫై చేస్తాను అనమాట. కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చైనాలో మ్యాక్సిమమ్ ఎయిర్పోర్ట్లో అయినా ట్రైన్ స్టేషన్లోనైనా చాలా మట్టుగా అవి ఉంటాయి. సో అట్లా ఏమన్నా తీసుకురాకూడని తీసుకొస్తే కనబెడతారనమాట. సో డిపార్చర్ షూలేస్ ఊడిపోయినాయి. కానీ చైనా నాకు తిరిగినట్టే అనిపించలేదు ఈ చలి వల్ల. సో నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా విజిట్ చేద్దాం. నెక్స్ట్ టైము ఈసారి అయితే వింటర్లో వచ్చేసేయాలి. వింటర్లో కాదు, సమ్మర్లో వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా. ఈ చలికాలం వల్ల నాకు చాలా ప్లేసెస్ స్కిప్ చేసేసిన. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నా అంటే జింగ్జియాంగ్ అని చెప్పేసి అటానమస్ ప్రొవిన్స్ ఉన్నది. సో అటు నుంచి కజకిస్తాన్ వెళ్దాం అనుకున్నా కానీ అంత ప్రోగ్రామ్ అంతా పోపడు అయిపోయింది. ఇంకా నో ప్రాబ్లం, వీలైనంత వరకు చైనాని కవర్ చేసేసినాం. సో ఇంకెంత దూరం రా నాయనా. గైస్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ డొమెస్టిక్ అరైవల్స్ అనమాట. మనం వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ డిపాచర్ సైడ్. ముందుకు వెళ్ళొచ్చు. మొత్తం అంతా చల్ల ఉంది కదా బయట వాతావరణం అంతా. ఇక్కడ లోపల హీటర్స్ పెట్టారనమాట, వెచ్చగా ఉన్నది. ఇక్కడ ఏటీఎంస్ ఉన్నాయి అండ్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఏ ఫ్లైట్ ఎప్పుడు అని చెప్పేసి. సో చెక్ ఇన్ హాల్ అంట. చెక్ ఇన్ హాల్ మనం పైకి వెళ్దాము. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇటు ఓన్లీ నాకు తెలిసి టెర్మినల్ 2 హాంకాంగ్, మకావ్, తైవాన్ ఓన్లీ 3 కంట్రీస్కే. సో టెర్మినల్ 2 వచ్చేసి, టెర్మినల్ 1 వచ్చేసి మిగిలిన అదేంటి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ డిపాచెస్ కోసం కావచ్చు. మనము అటు సైడ్ వెళ్ళాలి. చాలా వెచ్చగా ఉన్నది. ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఏమవుతుందో ఇగో చైనా పోలీసులు ఇట్లా తిరుగుతూ ఉంటారు అనమాట, ఏం జరగకుండా అబ్జర్వ్ చేయడానికి అని చెప్పేసి. అక్కడ కింద మెక్డీ ఉన్నది, పైన చైనీస్ కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. బట్ బాగుంది. ఎయిర్పోర్ట్కి రాక దగ్గర 20 రోజులు అయిపోయింది. మళ్ళీ చైనాలో ఎయిర్పోర్ట్, అక్కడ గాన్జూ ఎయిర్పోర్ట్ కూడా బాగానే ఉంది అండ్ కున్మింగ్ ఎయిర్పోర్ట్ కూడా బాగుంది. చెప్పిన కదా ఇక్కడ అదేంటి ట్రైన్ స్టేషన్స్ ఎయిర్పోర్ట్ లా ఉన్నది. ఎయిర్పోర్ట్లో అయితే ఇక చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇది ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంకా ఇప్పుడు ఏం చేంజ్ చేసుకోలేదు. కార్డు ఉంది కదా, కార్డు తోటి మనము ఇంటర్నేషనల్ కార్డు ఉంది కాబట్టి కార్డు తోటి ఏమైనా హాంకాంగ్లో ఏమైనా తినేసి అటు ఇక థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏటీఎం నుంచి డ్రా చేస్తే అయిపోతుంది. సో గైస్ ఫైనల్లీ మన బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. యాక్చువల్గా బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు ఏమైందంటే బ్యాగ్ చెక్ చేశారు. యాక్చువల్గా 20 kgs అనుకున్నా కానీ ఇది కూడా 7 kgs అని చెప్పిన తర్వాత బట్టలు తీసేసిన తర్వాత ఏం చెప్పిందంటే అక్కడ ఒక సిస్టర్ ఉంది చెక్ ఇన్ చేసే దగ్గర. సో తను ఏమన్నదంటే ఏం కాదు పర్లేదు పెట్టేసుకో నో ప్రాబ్లం అని చెప్పింది. సో ఇప్పుడు గేట్ నెంబర్ 14కి అయితే వెళ్ళాలి. 14కి వెళ్ళేసి చూద్దాం. ఇంకా అంత ప్రాసెస్ అయితే మనకి బోర్డింగ్ చేతిలో పడ్డది అనుకోండి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. హలో గైస్, సక్సెస్ఫుల్లీ మనది ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చెక్ ఇన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది చైనాలో మాత్రం. సో లోపలికి వచ్చేసిన ఇక్కడ మొత్తం డ్యూటీ ఫ్రీ అవన్నీ ఉన్నాయి. మనకి అంత టైం లేదు, చూసేంత కొనేంత లేదు కాబట్టి చకచక ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో చూడొచ్చు షాప్స్ అన్ని ఇలా ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఒక మంచి స్మెల్ వస్తుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందే గేట్ నెంబర్ 14కి వెళ్ళాలి, హాంకాంగ్. సో ఈ నుంచి వెళ్దాం. ఇంకా మనకు ఓన్లీ 15-20 minutes టైం ఉంది. సో ప్రీమియం లాంజ్ కూడా ఉందన్నమాట ఇక్కడ లోపల. మరి మనకి కార్డ్స్ లేవు కాబట్టి మనము ఇంకొన్ని ఏంటంటే నాకు నియో గ్లోబల్ కార్డ్కి కొంత లిమిట్ ఉందన్నమాట. అంత ఇంటర్నేషనల్లో స్పెండ్ చేస్తే తప్ప మనకి ఇంటర్నేషనల్ యాక్సెస్ అయితే యాక్టివ్ కాదు. ఇంకొంచెం చేయాలి. ఇక్కడ అన్ని పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వెళ్దాం లోపలికి. మన గేట్ అయితే ఓపెన్ చేసేసారు. ఆల్మోస్ట్ ఇంకా 10 minutes మాత్రమే టైం ఉంది. ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసి హాంకాంగ్ ఎయిర్లైన్ అనమాట. ఇక్కడ నుంచి హాంకాంగ్కి, హాంకాంగ్ నుంచి కూడా థాయిలాండ్కి. సో నాకు తెలిసి ఈసారి మాత్రం ఈ 2025లో మాత్రం మ్యాక్సిమం కంట్రీలు అయితే చెయ్యాలి. యూజువల్గా నేను ఏం చేస్తానంటే ప్రతి కంట్రీకి కరెక్ట్గా ఒక 1 month పెట్టుకొని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను.
సో ఈసారి అలా కాకుండా మంచిగా మెయిన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసుకుంటా ఒక 10-15 రోజులల్లో వచ్చేయాలి మనము. హలో సో ఈ ఫ్లైట్ కూడా స్కూట్ ఎయిర్లైన్ లాగా 3 లైన్స్ ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు D56 జరుగు అన్నా జరుగు. సో ఫ్రెండ్స్ ఒక అనౌన్స్మెంట్ అవుతుంది, అదేంటంటే ఇక్కడ ఈ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ కి ఖాళీ ఉన్నాయంట. అప్డేట్ చేసుకోవాలనుకుంటే 254 yuan పే చేస్తే బిజినెస్ క్లాస్ కి అప్గ్రేడ్ అవుతుందంట. మనకు అన్ని పైసలు లేవు, మనం సపరేట్గా ఎకానమీలో కూర్చొని వెళ్ళిపోదాం. సో ఇంకొక 5 minutes 10 minutes స్టార్ట్ అయిపోతుంది. చలో ఇంకా హాంకాంగ్ ఫస్ట్ కంట్రీ అయిపోయింది, ఇక మన చైనా అయిపోయింది. ఇంకో 3 గంటలలో హాంకాంగ్ చేరుకుంటాం. ఓకేనా. సీట్స్ అయితే బాగానే ఉన్నది. ఇక్కడ ఏదో మామూలుగా వినడానికి అని చెప్పేసి ఇలా ఉన్నాయి అన్నమాట. ఇది టీవీ ఏంటంటే హాంకాంగ్ ఎయిర్లైన్స్ వాళ్ళదే అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ యూజువల్గానే ఏమంటారు, ఇది ఏంటంటే మనం కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ కాఫీ, ఇక్కడ బర్గర్, ఇక్కడ ఏంటి చిప్స్ పెట్టుకొని తినొచ్చు. ఓకేనా. సో మనకి యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇందులో మనకి మీల్ ప్రొవైడ్ చేస్తారు. మీల్ ఎట్లుంటుందో కూడా చూపిస్తా. ఇది హాంకాంగ్ ఎయిర్లైన్స్. సో అది ఫ్రెండ్స్ ఏసీ చల్లగా ఉన్నది, తప్పదిగా. చలో ఇంకా హాంకాంగ్ గైస్. మొత్తానికి అయితే నేను హాంకాంగ్ అయితే వచ్చేసిన. ఎంత అంటే 3 hours రావాల్సిన ఫ్లైట్ 2.5 hours వచ్చేసింది. పైలట్ తొందర తీసుకొచ్చేసిండు. కొద్దిసేపు పడుకున్నా. సో నిద్రనే ఉంది. ఫ్లైట్లో వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత మెల్లగా బయటకు వస్తున్నా. సో హాంకాంగ్ ఎయిర్పోర్ట్ కూడా బాగుంది. మనం వచ్చేటప్పుడు సింగపూర్లో చాలాసేపు లేవర్ ఉంది కదా, అక్కడ టైం స్పెండ్ చేసినాం కదా, సేమ్ అట్లనే ఇక్కడ కొన్ని గంటల లేఓవర్ తర్వాత మనం థాయిలాండ్కి వెళ్ళాలి. సో చూద్దాం, ఎగ్జిట్ అవుదాం ఇక ఇక్కడ నుంచి. అటు సైడ్ కిందికి వెళ్ళేసి మనం తిందాం. యాక్చువల్గా ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. అదంత పెద్ద బన్ను ముక్కలు మనకి ఎక్కదు కదా. ఇడవై KFCనో ఏదన్నా తిందాం. ఓకేనా గైస్. హాంకాంగ్లో దిగిపోయినాం కదా. హాంకాంగ్లో లేఓవర్ 1 hour 15 minutes మాత్రమే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి థాయిలాండ్కి. గేట్లు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. సో అరగంట ముందర గేట్ చేంజ్ చేసారు అనమాట. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వస్తే మాత్రం ఎవ్రీ టైమ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే గేట్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి, అప్పుడప్పుడు మెసేజెస్ రావు. సో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఆ డిస్ప్లే అవుతుంది కదా, చూసుకుంటూ ఉండాలి. యూజువల్గా లేఓవర్ ఎక్కువ ఉంటే మనం PRA అప్లై చేసేసి బయటికి వెళ్ళేసి, ఇక్కడ లోకల్గా ఇంటర్నల్ మెట్రో ఉందన్నమాట, మెట్రో తీసుకొని బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రావచ్చు. సో అది మనకు గేట్ నెంబర్ వచ్చేసి 203 అనమాట. సో వెళ్దాం. హలో. సో 203 దగ్గరికి వెళ్ళాము. ఇంక ఓన్లీ 15 minutes మాత్రమే టైం ఉంది. చక్క వెళ్ళాలి. మొత్తం అంతా ఎయిర్పోర్ట్ అంతా ఎంటీ ఉన్నది. సో అటు సైడ్ ఫ్లైట్స్, మనది హాంకాంగ్ ఫ్లైట్. మనం ఏదైతే వచ్చినామో అదే ఫ్లైట్లో మళ్ళీ థాయిలాండ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం చాలా మటుకు హాంకాంగ్ ఫ్లైట్సే ఉన్నాయి, హాంకాంగ్ ఎయిర్లైన్స్. ఇక్కడ స్టార్ బక్స్ ఉన్నది. మనం వెళ్ళాల్సింది 203. బోర్డింగ్ అయిపోయింది. ఇగో ఇట్లా డిస్ప్లేలో ఫ్లైట్ ఏందని చెప్పేసి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫోటో. ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ మనమే ఎక్కుతున్నాం ఫ్లైట్లో. ఏమవుతుందో ఏందో తెలియదు. నేను ఎప్పుడు లాస్ట్ పరిగెట్టుకుంటూ వస్తా. బట్ ఈరోజు మాత్రం ఫస్ట్ ఎల్లుడు అవుతుంది. థ్యాంక్ యూ. 55. ఈ ఫ్లైట్ మనం వచ్చిన ఫ్లైట్ లాగా లేదు, చిన్న ఫ్లైట్ అనుకుంటా. 55 అబ్బొచ్చి లాస్ట్ వచ్చేసింది. లాస్ట్ అంటే లాస్ట్ 55. ఇదే మన సీట్స్. ఇటో కూర్చోవాలి.
బ్యాగ్ పైన పెడదాం. గైస్ ఆల్మోస్ట్ అందరూ ఎక్కేసారు. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది ఫ్లైట్. 3 hours రీచ్ అవుతుంది అనమాట, 3.5 hours. సో నేను వచ్చే ఫ్లైట్ ఉంది కదా, హాంకాంగ్ నుంచి వచ్చే ఫ్లైట్, అది హాంకాంగ్కి వచ్చే ఫ్లైట్ యాక్చువల్గా 3 hours రీచ్ అవ్వాల్సింది, 2.5 hours వచ్చేసింది. మరి ఇది ఏమవుతుందో తెలియదు. సో ఐ హోప్ తొందరగానే చేరుకోవాలని కోరుకుంటున్నా. అండ్ దూరంగా ఆకలి అవుతుంది. థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి ఏమైనా స్పైసీగా తినాలి. ఫ్లైట్లోకి అందరు ఎక్కేసిండ్రు, అయిపోయింది. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది ఫ్లైట్. 3 hours మనము థాయిలాండ్లో ఉంటాం. యాక్చువల్గా నేను చైనా నుంచి, బీజింగ్ నుంచి నేను హాంకాంగ్కి వచ్చిన కదా, ఆ ఫ్లైట్ వచ్చేసి 3 hours రావాల్సింది, 2.5 hours వచ్చేసింది. మరి ఈ ఫ్లైట్ ఏమవుతుందో తెలియదు. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే థాయిలాండ్లోని పుకెట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ యూజువల్గా నేను బ్యాంకాక్ బుక్ చేసుకుందాం అనుకున్నా, కానీ నేను బ్యాంకాక్ విజిట్ చేసినది ఆల్రెడీ అని చెప్పేసి పుకెట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దిగంగానే ఇండియన్ రెస్టారెంట్కి పోయి ఏమైనా తినాలి. బాగుండదు, కాకపోతే నోరంతా సప్ప పడిపోయింది. వెళ్ళేసి తినాలి. బీజింగ్లో ట్రై చేసినా కానీ అస్సలు బాగాలేదు. నాకు అసలు చూపించాలని కూడా బుద్ధి కాలేదు, అంత దరిద్రంగా ఉన్నది బీజింగ్లో ఇండియన్ ఫుడ్. సో వెళ్ళిన తర్వాత మంచిగా చూసి ఏమన్నా తినాలి. స్పైసీగానే ఉంటుంది థాయిలాండ్లో ఫుడ్, నో ప్రాబ్లం. ఓకేనా. మళ్ళీ ఇంకా నేను కరెన్సీ ఏమి ఎక్స్చేంజ్ చేసుకోలేదు. వెళ్ళిన తర్వాత కార్డ్ నుంచి డ్రా చేయడమా, లేకపోతే నా దగ్గర అయితే డాలర్స్ లేవు, చూద్దాం. ఇంకా థాయిలాండ్ కరెన్సీ కూడా ఏం లేదు నా దగ్గర. చైనావి కొన్ని నోట్స్ అయితే దాచిపెట్టుకున్నా. యూజువల్గా నేను ఏ కంట్రీకి వెళ్ళినా దాచిపెట్టుకుంటా కదా, సో అట్లనే చూద్దాం. ఇంకా ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. చలో థాయిలాండ్. మనం థాయిలాండ్లో అయితే ల్యాండ్ అయిపోయినాం. టైం ఇప్పుడు 3:40 అవుతుంది, 3 గంటల జర్నీ. సో తొందర బయటికి వెళ్ళిపోదాం. ఓకే, ఎండ మాత్రం మామూలుగా లేదు, మంచిగా ఉన్నది ఇక్కడ. ఇలాంటి ఎండ కొడితే మంచిగా బ్రెయిన్ పనిచేస్తుంది. అమ్మయ్యా, ఎన్ని రోజులు అవుతుంది నాయన. ఫైనలీ గైజ్ నేను పుకెట్ ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసిన. యాక్చువల్గా థాయిలాండ్ వీసా గురించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి, అది నాకు క్లియర్గా తెలియదు. సో ఈ వీసా అనేది పెట్టిరంట థాయిలాండ్కి. మరి బిజినెస్ పర్పస్ వచ్చే వాళ్ళకా లేకపోతే నార్మల్ టూరిస్ట్లకా నాకు అంత ఐడియా లేదు. దాని గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో బయటకు వచ్చేసిన తర్వాత ఘోరంగా ఎండ కొడుతుంది. అక్కడ అంతా చల్లగా ఉన్నది, ఎండ కొడుతుంది. బట్ అయినా పర్లేదు, ఎండ కొడితే నో ప్రాబ్లం. కానీ చలికి వామ్మో. సో ఈ పుకెట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బీచ్ పక్కకే ఉన్నది. సో ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు బీచ్ అయితే అనిపించింది. ఫ్రెండ్స్, ఒకటే రోజు 3 కంట్రీలు ట్రావెల్ చేసిన. ఈ ఇయర్ ఎన్ని కంట్రీలు అంటే అన్ని కంట్రీలు మ్యాక్సిమం ట్రావెల్ చేయాలని కోరుకోండి. నాకు మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఈ వీడియో అయితే ఇక్కడితోటి కంప్లీట్ చేసేస్తున్నా. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.